ఏం నచ్చింది? దానిలో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి కంపల్సరీ నచ్చుతుంది. నేను ప్రభాస్ అనే కళ్ళు ఎలా అనిపించాయండి? ఆ కళ్ళకే పడిపోతారు. ఆయనకి ఏ పార్ట్ అయినా సరే ప్రభాస్ అంటే నచ్చేస్తాడు అంతే. కన్నప్ప టీజర్ ఎలా అనిపించింది? కన్నప్ప టీజర్ ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే చాలా హై ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసేలాగా ఉంది బేసిక్గా. ఎందుకు అంటే దాంట్లో ఉన్న క్రూ మెయిన్ ప్రభాస్ గారు కావచ్చు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఇంకోటి భక్త కన్నప్ప లైఫ్ స్టోరీ ఆల్రెడీ ప్రభాస్ గారు వాళ్ళ కృష్ణంరాజు గారు చేశారు. ఎగ్జాక్ట్గా దాన్నే రీక్రియేట్ చేయబోతున్నారు. సో కొత్తగా స్టోరీలో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమి ఉండదు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఆయన పుట్టిన ఊరు మా ఊరు సైడే. సో కాబట్టి ఐ నో హిస్టరీ ఆఫ్ హిమ్. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే దాంట్లో పర్ఫార్మెన్స్, మ్యూజిక్ కూడా వచ్చిన అరోహర సాంగ్ అయితే అది శివశంకర సాంగ్ చాలా బాగుంది. విజయ్ ప్రకాష్ గారు పాడారు. చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా ఎక్స్పెక్టేషన్ అంటే దాంట్లో చూపించిన కొన్ని మొత్తం పల్లెటూరు వాతావరణాలు ఇలాంటివి కాకుండా ఉండడం కొంచెం నాకు ఇది అనిపించింది తప్ప మిగతా ఓవరాల్గా బాగానే అనిపించింది. సో వెయిట్ చేయాలి April 25. అంటే జనాలను థియేటర్ వరకు లాగే పాయింట్ ఏముంది అసలు టీజర్? భక్తిని మించిన పాయింట్ ఇంకోటి అవసరం లేదు. చాలామందికి కామెడీ అంటే ఇష్టం, లవ్ స్టోరీలు ఇష్టం. అలాగే భక్తి అనేది కూడా ఒక ఇది. సో దాన్ని మించిన ఇది లేదు. మీరు నమ్ముతారో లేదో, శివరాత్రికి ముందు ఈ సాంగ్ అనేది నార్మల్ సాంగ్. ఎప్పుడైతే శివరాత్రి వచ్చిందో అప్పటి నుంచి ఈ సాంగ్ ఎక్కడ పట్టినా మోగుతూనే ఉంది, రిపీటెడ్ మోడ్లో. చాలా రీల్స్ చేశారు చాలామంది. సో ఇంకా వైరల్ అవుతూనే వస్తుంది. సో దాని ఎఫెక్ట్ ఆ భక్తిని ఎవరైతే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ హిందూ మతం అనేది చాలా గొప్పది, గట్టిది, చాలా ఎక్కువ ఎస్టాబ్లిష్ అయి ఉన్న మతం. సో దాన్ని బేస్ చేసుకొని తీయడమే జరుగుతుంది సినిమా. ఇది నార్మల్గా అయితే ప్రభాస్ గారు చేయాల్సిన సినిమా. ఆల్రెడీ ప్రభాస్ గారు కృష్ణంరాజు గారు చనిపోయిన తర్వాత మాట్లాడుకొని ఈయన చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే విష్ణు గారి కెరియర్లో చెప్పుకోవడానికి 1-2 హిట్లే ఉన్నాయి. పెద్దగా దొల్లగొట్టేశాడని చెప్పుకునే హిట్లు అయితే ఏం లేవు. కాబట్టి ఆయన కెరియర్ని ముగించాలన్నా ఏం చేయాలన్నా ఒక మాస్ హిట్ కావాలి. సో ఆ హిట్ కోసం ఈ ప్లాన్ చేశారు. ఇంకోటి ప్రభాస్ గారిని ఎందుకు పెట్టుకోవడం జరిగిందంటే ప్రభాస్ గారికి ఒక మంచి రోల్ ఇద్దాం శివుడు రోల్ ఇద్దాం అనుకున్నాం. కాకపోతే శివుడు రోల్కి అక్షయ్ కుమార్ బాగా కనెక్ట్ అవుతారు కాబట్టి ఆయనకు ఆ రోల్ ఇచ్చి ఈయనకి వేరే రోల్ ఇవ్వడం జరిగింది. ఎలా అయినా ప్రభాస్ గారు ఉండాలి అని, అంతే తప్ప పెద్ద ఇంపార్టెంట్ రోల్ అయితే ఏమి ఉండకపోవచ్చు ప్రభాస్ గారిది. అలా వచ్చి అలా వెళ్ళిపోతారు అనుకుంటా రోల్ కూడా. రుద్ర అనే ఒక క్యారెక్టర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వెయిట్ చేయండి. నంది కాదు కానీ అది రుద్ర అంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది నార్మల్గా. ఒక క్యారెక్టర్ అంటే శివుడి మీద భక్తి కలిగించడానికి నంది ప్రభాస్ గారి అట్లా మనిషి రూపంలో వస్తుంది అని చెప్పేసి అంటున్నారు బయట. అది వచ్చే వరకు ఏది నమ్మలేం బ్రో. ఇక్కడ మామూలుగా అయితే అక్కడ ఆయనది జరిగిన స్టోరీ అంతా ఒక పెద్ద అడవిలో జరిగింది. అడవి మీన్స్ కాళహస్తి టు రాజంపేట అనే ఊరు ఆ మధ్యలో జరిగింది. ఆ బోర్డర్లోనే జరిగింది. ఎందుకంటే స్వర్ణముఖి మీకు తెలుసు, శ్రీకాళహస్తి అదంతా మా సైడ్ కాబట్టి మాకు ఐడియా ఉంది ఆయన స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ ఏంటి. ప్రభాస్ గారి చేతిలో ఏదైతే స్టిక్ ఉందో దానికి ఇలా ఒక ఉండడం వల్ల దాని కొమ్ముల్లాగా ఉంది. దట్స్ వై ఆయన హెయిర్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది. హెయిర్ స్టైల్ కూడా చూస్తే మీరు ఇలా షెఫిల్ చేసి బ్యాక్ కి ఫోల్డ్ చేసి ఐ మీన్ లైక్ అదే నందిలాగా ఉంటుంది. బట్ క్యారెక్టర్ ఏంటి అనేది కన్ఫర్మ్ చేసుకోలేం. బట్ వెయిట్ అండ్ సీ. సో మరి ఆ సాంగ్తో చాలా పెద్ద బస్ క్రియేట్ చేశారు. బట్ టీజర్తో పడిపోయిందని చెప్తున్నారు చాలా మంది. టీజర్ అంటే అన్న ఇప్పుడు ఆల్రెడీ తెలిసిన స్టోరీలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఇప్పుడు మీరైనా నేనైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? పర్ఫార్మెన్స్ లేకుంటే విజువల్స్ ఇవే ఎక్స్పెక్ట్ చేస్తాం. అంతకుమించి ఏమి ఉండదు కదా. సో కాబట్టి డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు భక్త కన్నప్ప అనే వ్యక్తి స్టోరీని మళ్ళీ కొత్తగా ఏం చేయగలుగుతారు? ఎవరైనా ఏం చేయడానికి ఉండదు. క్యారెక్టర్లో పెట్టి మళ్ళీ కొత్తగా తీసుకురాబోతున్నారు. ఇప్పుడు కాకపోతే అప్పటికన్నా ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి ఎలా చూపిస్తారు అనే దానికోసం వెయిట్ చేయాలి. అంతే తప్ప స్టోరీ అవి ఇవి ఏం పెద్దగా ఏముండదు. థ్యాంక్ యూ. దయచేసి మధ్యలో ఎవరు మాట్లాడతా ప్లీజ్. కన్నప్ప టీజర్ ఎలా అనిపించింది? కన్నప్ప టీజర్ ఇప్పుడే నేను చూసా, చాలా బాగుంది. ఈ కన్నప్ప టీజర్ చూస్తూ ఉంటే మనం ఇందులో మంచు విష్ణు గారితో పాటు ప్రభాస్ గారిని, మోహన్ బాబు గారిని, మోహన్ లాల్ గారిని, అక్షయ్ కుమార్ వీళ్ళందరూ చూస్తూ ఉంటే ఈ సినిమా మీద రోజు రోజుకి భారీ అంచనాలు, భారీగా. అంటే ఈ సినిమా హిందీలో ఆడుతుంది, తమిళ్లో ఆడుతుంది, తెలుగులో ఆడుతుంది, మలయాళం ఆడుతుంది, ఇంగ్లీష్లో ఆడుతుంది, ఎక్కడన్నా ఆడుతుంది. దేవుడు ప్రతి చోట ఉంటాడు
కాబట్టి ఈ సినిమా కూడా ప్రతి చోట ఆడాలా, ఆడించాలి, అది మన బాధ్యత. కాబట్టి ఈ సినిమా చూసినంతసేపు నేనైతే మంచు విష్ణు గారు పెద్ద ఫ్యాన్ అయిపోయినా. ఆ యాక్టింగు, ఆ డైలాగులు, అబ్బా అబ్బా అబ్బా. ఆ మధ్యలో ఇంకా ప్రభాస్ గారిని చూస్తుంటే మరో బాహుబలి 3 అంతే. ఇది సేమ్ బాహుబలి 3 ప్లాన్ చేస్తే ఇలా ఉంటుందేమో అన్నట్టుగా ఉంది ఇది ఈ సినిమా. అవును మేడం, టీజర్లోనే. అంటే ప్రభాస్ గారిని చూస్తుంటేనే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను కూడా ప్రభాస్ గారి ఫ్యాన్నే. నేను ప్రభాస్ గారి ఫ్యాన్ని, మంచు విష్ణు గారి ఫ్యాన్ని, మోహన్ బాబు గారి ఫ్యాన్ని. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ సినిమా బాగా ఆడుతుంది. ఒకవేళ ఈ సినిమా గాన ఎవరు చూడకపోతే మీరే నష్టపోతారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి యాక్టింగ్లు, ఇలాంటి స్టోరీలు చేసేవాళ్ళు లేరు ఎవరు. కాబట్టి ఇలాంటి క్యారెక్టర్లు, ఇలాంటి స్టోరీలు చేయాలంటే ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి. అది మన మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారు ధైర్యం చేసి ఈ సినిమా తీస్తే ఈ సినిమానే ఖచ్చితంగా మనం చూడాలి. కాబట్టి ఏంటంటే అందరూ ఈ సినిమా చూడాలి. ఉంటుంది చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా సినిమాని అందరూ ఆదరించండి, అభిమానించండి. ప్రభాస్ గారు కూడా ఉన్నారు ఇందులో. ప్రభాస్ గారిని చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ థియేటర్లో చూడడం నాకు చాలా అయిపోయింది. కాజల్, అక్షయ్ కుమార్ గారి పక్కన పార్వతిలాగా ఉందన్నమాట కాజల్. అబ్బా, అక్షయ్ కుమార్ గారిని చూస్తే శివుడిలాగా, పార్వతిలాగా. అందరూ ఏమనుకుంటారంటే ప్రభాస్ గారిని చూసి ప్రభాస్ గారే శివుడా అన్నట్టు ఉంది. కానీ ఇక్కడ ఏందో అర్థం అవట్లేదు. ప్రభాస్ గారు శివుడుగా ఉన్నారా, అక్షయ్ కుమార్ గారు శివుడుగా ఉన్నారా, ఎవరు శివుడు అనేది. కానీ ప్రభాస్ గారు ఉన్నది సేపు అది ఏ క్యారెక్టర్ పట్ల బాగా ఆడుతుంది. ఒక నిమిషం ఉంటా మాట్లాడవా. శివుడుగా ఎవరన్నా ఓకే, అక్షయ్ కుమార్ గారు ఉన్న, ప్రభాస్ గారు ఉన్నా. కానీ సినిమా హీరో ఉన్నారా లేరా అంతే. అంటే ఆ పాత్ర తగ్గట్టు, ఆ క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు పోయారా లేరా. భక్త కన్నప్ప, భక్త కన్నప్ప ఆ భక్త కన్నప్ప పాతదే. కానీ దాన్నే తీసుకుని మళ్ళీ చేస్తారంటే చూసా అన్ని చూసా. తెలుగు సినిమా ఫీల్డ్ లో ఎన్ని సినిమాలు ఉన్నాయి, అన్ని సినిమాలు చూసా. ఎక్కడ నువ్వు పుట్టలేదు చూస్తే ఏముంది, టీవీలో ఆపో. ఈ రోజుల్లో ప్రతి ఒక్క చేతిలో ఫోన్లు ఉన్నాయి, టీవీలో ఉన్నాయి, నెట్లో ఉన్నాయి, వైఫైలో ఉన్నాయి, అన్ని ఉన్నాయి. చూడండి అందరూ, మీకు అర్థం అవుతాయి. ఈ సినిమా, ఈ భక్త కన్నప్ప సినిమా 10,000 కోట్లు కానీ కొట్టకపోతే ఇప్పుడే చెప్తున్నా 10,000 కోట్లు కొడుతుంది అంతే. ఆడిస్తాం, అభిమానిస్తాం, ఆదరిస్తాం. కాబట్టి దయచేసి అందరూ. సో కన్నప్ప టీజర్ ఎలా అనిపించింది? బాగుంది. ఏం నచ్చింది? దానిలో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి కంపల్సరీ నచ్చుతుంది. నేను ప్రభాస్ అన్నని కళ్ళు ఎలా అనిపించాయండి? ఆ కళ్ళకే పడిపోతారు. ఆ హ్యాండ్కి ఏ పార్ట్ అయినా సరే ప్రభాస్ అంటే నచ్చేస్తాడు అంతే. సో ఎందుకు అంత ఇష్టం, ఎందుకు మీకు ప్రభాస్ అంటే? ప్రభాస్ అంటే ఇష్టం ఎందుకంటే అంటే హ్యాండ్సమ్ ఉంటాడు అండ్ ఆయన హ్యుమానిటీ ఎక్కువ నచ్చుతుంది. యాక్చువల్గా ఆయన హెల్పింగ్ నేచర్. సో అంటే ప్రభాస్ అన్నని మీరు బాయ్ ఫ్రెండ్ లా యాక్సెప్ట్ చేస్తారా, లేదంటే అన్నయ్య అలా యాక్సెప్ట్? నో, అన్నయ్య అసలు అవ్వడు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నా డార్లింగ్ అంతే. ఇప్పుడు ఎందుకు అన్నయ్య అవ్వడంటే అన్నయ్య అవ్వడు అంతే. ఇప్పుడు క్రష్. సో చాలా మంది ఒకటే మాట, కన్నప్ప ప్రభాస్ క్రేజ్ వల్లనే ఆడొచ్చు, సినిమా ఎలా ఉన్నా అని అంటున్నారు. కంపల్సరీ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి నడుస్తుంది అది. సో ప్రభాస్ ఈ వీడియో చూస్తుంటే మీరు ఎలా ప్రపోజ్ చేస్తారు ఆయనకు? అమ్మా ఏమంటా చెప్పు. మాటలు లేవు, లవ్ హిమ్ అంతే. సో ప్రభాస్ గారి సినిమాలలో ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి మీరు? నేనా, నాకు ఎక్కువ అంటే డార్లింగ్ ఇష్టం. ఇంకా డార్లింగ్ తర్వాత మిర్చి. సో ప్రభాస్ గారు ఓల్డ్ మూవీస్ని మళ్ళీ అలాంటి మూవీ చేయాలనుకుంటే ఎలాంటి మూవీ చేస్తే బాగుంటుంది? డార్లింగ్. డార్లింగేనా? డార్లింగ్. రీ రిలీజ్ కూడా కోరుకుంటున్నారా ఏమైనా? కోరుకుంటున్నాం. చాలా మంది ప్రభాస్ పెళ్ళికి, సో ప్రభాస్ పెళ్లి కోసం వెయిటింగ్, దాని గురించి ఏమన్నా? పెళ్ళి అయితే చేసుకుంటాడు అనుకుంటున్నా,